సో వాయిస్ని అర్థం చేసుకోవడంలో భాగంగా మరొక చిన్న ఐటెం మీద కూడా మీరు క్లారిటీ తీసుకోవాలి. అదేంటి అంటే పర్సనల్ ప్రొనౌన్స్. సో లాంగ్వేజ్ అనేటువంటిది కమ్యూనికేషన్ని ఆపరేట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక వెపన్. నాలో ఉన్నటువంటి ఐడియాస్ను మీకు చేరవేయడానికి, మీలో ఉండేటువంటి డౌట్స్ను తిరిగి నేను అందుకోవడానికి మనకు ఒక లాంగ్వేజ్ అనేది అవసరం. ఓకే, సో ఆ లాంగ్వేజ్ ద్వారానే మనలో ఉండేటువంటి ఐడియాస్ని మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఆ లాంగ్వేజ్ని స్పీకర్ మరియు లిజనర్. సో మనం మాట్లాడేటప్పుడు నేను స్పీకర్ని, సో నాకు ఒక లిజనర్ అవసరం. సో మీరు లిజనర్, మీరు వినడానికి ఒక స్పీకర్ అవసరం. అయితే నేను మాట్లాడుతున్న కాన్వర్జేషన్ నేను స్టార్ట్ చేసిన కాబట్టి నన్ను ఏమంటాము అంటే, స్పీకర్ని ఏమంటాము అంటే ఫస్ట్ పర్సన్ అని అంటాం. సో నా ఎదురుగా ఉంటున్నటువంటి మిమ్మల్ని ఏమంటాము అంటే సెకండ్ పర్సన్ అని అంటాం. మన ఇద్దరము సో నా గురించి మీ గురించే కాకుండా ఇక్కడ ఈ ప్రస్తావనలో ఈ సందర్భంలో లేనటువంటి ఒక మూడో వ్యక్తి లేదా మూడో వస్తువు లేదా మూడో జంతువు గురించి కూడా మనం మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో దానిని ఏమంటామంటే థర్డ్ పర్సన్ అని అంటాం. ఈ విధంగా పర్సన్స్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్రొనౌన్స్ని ఏమంటామంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇంతకుముందు మనం సబ్జెక్టు స్థానంలో ఉండేటువంటి నౌన్స్ గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు సబ్జెక్టు స్థానంలో ప్రొనౌన్స్ ఉన్నట్లయితే ఆ ప్రొనౌన్స్ వాయిస్లో భాగంగా, వాయిస్కి ఎంత అవసరమో అది మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. వాయిస్లో భాగంగా ఎటువంటి మార్పులకు గురి అవుతాయి, సో వాటిని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో నౌన్స్కి బదులుగా ఉపయోగించే వాటిని ప్రొనౌన్స్ అని అంటాం. ఈ ప్రొనౌన్స్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేటువంటి 3 కేటగిరీస్గా డివైడ్ చేయబడి ఉంటుంది లాంగ్వేజ్ని మాట్లాడేటువంటి వ్యక్తులను అనుసరించి. ఈ 3 పర్సన్స్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్రొనౌన్స్ని ఏమంటామంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ సబ్జెక్టు స్థానంలో యూజ్ చేసినప్పుడు ఒకలా, ఆబ్జెక్ట్ స్థానంలో యూజ్ చేసినప్పుడు మరోలా మార్పులకు గురి అవుతూ ఉంటాయి. వాటిని తెలుసుకోవడమే మన యొక్క ప్రధాన ఉద్దేశం. చూడండి, సో పర్సనల్ ప్రొనౌన్స్. సో ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ముగ్గురు పర్సన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ పర్సన్, సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే స్పీకర్. సెకండ్ పర్సన్ ఎవరు అంటే లిజనర్. సో థర్డ్ పర్సన్ అంటే ద పర్సన్ హూ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కాంటెక్స్ట్. సో మనకు ఆ పర్టికులర్ సందర్భంలో ఎగ్జిస్ట్ కానటువంటి వ్యక్తిని పర్సన్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కాంటెక్స్ట్. ఆ సందర్భంలో ఎగ్జిస్ట్ కానటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే థర్డ్ పర్సన్ అని అంటాం. ఈ 3 పర్సన్స్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్రొనౌన్స్ని ఏమంటాము అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇవి సబ్జెక్టు స్థానంలో యూజ్ చేసినప్పుడు వాటిని సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ అని, ఆబ్జెక్టివ్ స్థానంలో యూజ్ చేసినప్పుడు వాటిని ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. ఆబ్జెక్టివ్ వర్బుల గురించే కదా మనకు వాయిస్లో ప్రధానంగా తెలుసుకోవాల్సింది. సో సబ్జెక్టు స్థానంలో యూజ్ చేసినప్పుడు ప్రొనౌన్స్ ఎలా ఉంటాయి, ఆబ్జెక్టివ్ స్థానంలో యూజ్ చేసినప్పుడు ప్రొనౌన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి డిస్కషన్ని మనం ఇనిషియేట్ చేసినాం. దానిని నేను ఒక చిన్న స్లైడ్ రిప్రజెంటేషన్ ద్వారా మీకు మరికొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, ఇక్కడ పర్సన్, ఫస్ట్ పర్సన్, దెన్ సెకండ్ పర్సన్, సో దెన్ థర్డ్ పర్సన్. 3 పర్సన్స్ చెప్పిన. ఇవి సింగులర్ ఉండొచ్చు, ప్లూరల్ ఉండొచ్చు. ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ రిప్రజెంటేషన్ కదా. సో పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ సింగులర్, దెన్ ఫస్ట్ పర్సన్కి సంబంధించినటువంటి ప్లూరల్. ఓకే, ఇవి 2 ఫస్ట్ పర్సన్ రిప్రజెంటేషన్స్. ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్టు స్థానంలో ఉన్నట్లయితే, సెంటెన్స్ను ప్రారంభించేటువంటి పనిలో ఉన్నట్టయితే అప్పుడు అది ఏమవుతుంది అంటే సో ఐ అవుతుంది. సో ఒకవేళ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్ను సెంటెన్స్ను ప్రారంభించినట్లయితే, సబ్జెక్టు స్థానంలో ఉన్నట్లయితే అప్పుడు దాన్ని ఏమంటామంటే ఉయ్ అని అంటాం. సబ్జెక్టు స్థానంలో ఐ కానీ ఉయ్ కానీ ఫస్ట్ పర్సన్లో భాగంగా ఉంటాయి. అదే ఆబ్జెక్ట్ స్థానం లేకపోతే ఐ మీ అయిపోతుంది, ఉయ్ అజ్ అయిపోతుంది. సో ఐ ఉయ్లను సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ అని అంటాం. సో మీ అజ్లని ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ అని అంటాం. సో సరే, ఏదైతే నేను సబ్జెక్టు స్థానంలో ఐ ఉంది అంటే అది మీ అవుతుంది, సబ్జెక్టు స్థానంలో యూ ఉంది అంటే అది యూగానే ఉంటుంది. ఎక్కడ ఆబ్జెక్టు స్థానంలో కూడా సబ్జెక్టు స్థానంలో హీ ఉంది అంటే అది ఆబ్జెక్టు స్థానం లేకపోతే హిమ్ అవుతుంది. సో షీ ఉన్నింది అంటే హర్ అవుతుంది, ఇట్టుగానే ఉంటుంది. ఓకే, ఏది ఏ పర్సన్ అనేటువంటిది మరికొంత క్లారిటీని మీరు తీసుకోవాలి. దానిని మరొక సెషన్లో నేను డిస్కస్ చేస్తా. సో ప్రస్తుతానికి సబ్జెక్టు పర్సనల్ ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ స్థానం లేకపోయినప్పుడు ఎలా మారుతాయి అనేది మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. అదే ఉయ్ ఉంటే అజ్ అవుతుంది,
సో యూ ఉంటే యూగానే ఉంటుంది ఫస్ట్ పర్సన్ నో సెకండ్ పర్సన్ సింగులర్ అయినా సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినా సబ్జెక్టు స్థానంలో ఉన్న ఆబ్జెక్టు స్థానంలో ఉన్న ఎటువంటి మార్పులకు గురి అయ్యేటువంటి అవకాశం లేదు. అదే థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే దే అనేది అదే ఆబ్జెక్టు స్థానం లేకపోతే దెమ్ అవుతుంది. ఒక్క చిన్న కన్క్లూజన్ నేను చేస్తాను. సో ఫస్ట్ పర్సన్కు సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఐ వి, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ దే, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూనే, థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. సబ్జెక్ట్ స్థానంలో ఐ వి యూ హీ షీ ఇట్ దే ఉంటాయి. అవి ఆబ్జెక్ట్ స్థానం లేకపోతే ఐ మీగా, వి అజ్గా, యూ యూగానే, హీ హిమ్ము షీ హర్ దే దెమ్ము ఇట్టుగా మార్పులకు గురి అవుతాయి. సబ్జెక్టు స్థానం నుంచి ఆబ్జెక్టు స్థానంలోకి పోయేటప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్ తీసుకునేటువంటి మార్పులు ఇవి అనేటువంటి విషయం మీద మీకు క్లారిటీ ఉండాలి.